జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆహాహా, ఉదయాన్నే పూజకు సిద్ధమైన పువ్వుల్లా మీరిలా రెడీ అయ్యి వస్తే చూడ్డానికి చాలా ముచ్చటగా ఉందండి. నీకు ముచ్చటగానే ఉంటదరా, కానీ మాకే టార్చర్ గా ఉంది. పూజమ్మా, ఇప్పుడు చెప్పండి మామయ్య గారు. గారు అని గౌరవ్ మాత్రం బాగా ఇస్తావు. రోజు తెల్లవారుజామున నైట్ ఎఫెక్ట్ స్నానాలకు బదులు తెల్లవారులు పెట్టుకుంటే బాగుంటుంది కదా. అస్సలు బాగోదు. బ్రహ్మముహూర్తంలో లేచి స్నానాలు అవి చేస్తే భక్తి ముక్తి దక్కుతాయంట బావా. నీ కూతురు చెప్పిందా? థాంక్స్. ఏ జన్మలో ఏం పాపం చేశానో నాకు అమ్మ దూరం అయిపోయింది. అందుకే మీ పాపాలు కూడా పోవాలని చూస్తున్నా. దించండి దించండి. ఏమైందమ్మా? అమ్మా, ఈవిడ మీ అమ్మగారా? నమస్తే అమ్మా, నేను ఈ ఏరియా కార్పొరేటర్ని. మీ అమ్మాయి సూపర్ అమ్మా. ఖోఖో ఆట ఎంత బాగా ఆడిందో తెలుసా? ఒంటి చేత్తో తన టీంని గెలిపించింది. ఈ అమ్మాయికి సరైన శిక్షణ ఇచ్చారంటే గొప్ప ప్లేయర్ అవుతుంది. అదేంటమ్మా దండను విసిరేస్తున్నావు? పాప గెలిచిందన్న ఆనందంతో మేం దండేస్తేను. ఈ గెలుపులు ఆనందాలు మాకు అవసరం లేదండి. నా కూతురు ప్లేయర్ అవ్వాలని అనుకోవడం లేదు. మంచిగా చదువుకుంటే చాలు. పద. ఒక్క నిమిషం అమ్మా. పాపా తీసుకో. డబ్బులు దేనికండి? ఇది ప్రైజ్ మనీ అమ్మా. అవసరం లేదు. పద. నాకు కావాలి. అసలు ఈ మధ్య నా మాట వినడం లేదు నువ్వు.
సరే, నా మొండితనమే నీకు వచ్చింది అని సరిపెట్టుకుంటున్నాను. కానీ అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావు. అమ్మని కూడా మోసం చేస్తున్నావు కదా. నేనేం మోసం చేయలేదు. మరి నువ్వు ఇప్పుడు చేసిన దాన్ని ఏమంటారు? ఆటకి వెళ్ళొద్దని చెప్పాను కదా. నాకు ఖోఖో అంటే ఇష్టం. నాకిష్టం లేదు. అదే ఎందుకు అని అడుగుతున్నాను. నేను బాగా ఆడతానని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇవాళ ప్రైజ్ కూడా ఇచ్చారు. రేపు నేను ఏ స్టేట్ లెవెల్లో అయినా ఆడి గెలిస్తే ఎంత పేరు వస్తుంది? అది నాకు గుర్తింపే కదా, నీకు గౌరవమే కదా. నీకు ఆ గుర్తింపు వద్దు, నాకా గౌరవము వద్దు. అసలు మనకి ఆటలు గెలుపులు ఏమి వద్దు. నీకంతగా ఏదైనా యాక్టివిటీ కావాలి అనుకుంటే ఏ సంగీతమో కూచిపూడి డాన్సో నేర్చుకో. అర్థమవుతుందా? వినబడుతుందా? నేనంటే ఇష్టము అంటావు, నా కోసమే బ్రతుకుతున్నాను అంటావు, కానీ నా ఇష్టాన్ని మాత్రం కాదంటావు. అదే నాన్న ఉంటే నన్ను ఖచ్చితంగా ఎంకరేజ్ చేసేవాడు. ఆ స్వామి వారికి అర్చన జరిపించండి. అలాగేనమ్మా. ఇవ్వమ్మా. ఏంటబ్బాయి ఆ పాప టార్చర్ పెట్టేస్తుందంటున్నా? ఎంత చక్కగా పాట పాడి కామ్గా ఉంటే. ఇవాళ వాళ్ళ టైం బాగుందనుకుంటానండి. అందుకే తనకు ఏ తప్పు దొరకలేదు. దొరికిందా అప్పుడు తన అసలు రూపం బయటపడుతుంది. మీరేమో లక్ష్మీదేవి అంటున్నారు. తప్పు కనపడితే కాళికాదేవి అవతారం ఎత్తేస్తుంది. మరి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే దీర్ఘాయుష్మాన్ భవ. ఏం మాట్లాడావు? ఈ ప్రపోజల్ చెప్పడానికినా ఇంత టైం వేస్ట్ చేసింది? అంటే నీకు ఓకేనా? అయితే మీ ఆవిడ ఫోన్ నెంబర్ ఉందా? దేనికి? చెప్తా నీ సంగతి. మా ఆయనకిద్దామని. వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ వస్తే మనము ఒక అండర్స్టాండింగ్ వద్దామని. పోలీసు వాడితో పెట్టుకుంటున్నావు, అర్థమవుతుందా నీకు? అంకుల్ అంకుల్ నిలబడి మాట్లాడుతున్నారేంటి? రండి కూర్చోండి. కూర్చోండి అంకుల్.
చూస్తా. నన్ను కాదని మీ అమ్మ కూతుర్లు ఇక్కడ ఎలా బతుకుతారో నేను చూస్తా. హా. ఒరే చైతు, వియాకారంలో నుంచో పెట్టు. ఏంట్రా ఇక్కడ కార్యక్రమం? కాకి అన్నదానం బావా. ఆ మనుషుల్ని మార్చేసి కాకి అన్నం పెట్టడం ఏంట్రా? చేదస్తం కాకపోతే. పూజం వస్తుంది కదా, తన్ను అడగండి. ఎందుకు? ఆ గరుడ పురాణం చూసి మమ్మల్ని అందరినీ గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టించడానికా? రే, పూజ వస్తుంది. పూజమ్మా, ఏంటి మామయ్య గారు? తెల్లవారుజామున 4 గంటల నుంచి ఇప్పటి వరకు గ్లాసు మంచినీళ్లు తప్ప మంచి చట్నీ వేసుకుని ఒక ఇడ్లీ తిన్నది లేదు. ప్లేట్ చుట్టూ పిండెందుకో? ఒకసారి ఇలాగా. ఏంటి? ఇక్కడ చేపెట్టు. ఏమైంది? చక్కైనా కూడా చేయగలింది. ఇంత పెద్ద మనిషికి చేయగలిగితే అంత చిన్న కాకి కాలు కాలవా? పాయింటే. మూగజేవాలంటే నీకెంత ప్రేమమ్మా? మమ్మీ ఆకలి. అయ్యో ఉండ్రా. అబ్బా, మమ్మీ ఆకలి. ఉండు నాన్నా. పూజ, కాకి వచ్చేలా లేదు. వస్తుంది. ఈ లోపు మనం కళ్ళు మూసుకుని శనిదేవునికి ప్రార్థన చేసుకుందామమ్మా. ఏంటి కళ్ళు మూసుకొని ప్రార్థన అంటున్నారు? రే చైతు, మనమంటే తట్టుకుంటాంరా, కానీ అటు చూడు, మీ మేనలుడు రా. ఆకలికి తట్టుకోలేక ఆవేశంలో మమ్మల్ని తినేస్తాడు. ఆ కాకి వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఆ ముద్దిచ్చినా పాపం ఈ బిడ్డ తింటాడు. దొరికిపోతే ఛాన్సే లేదు. నువ్వు సైలెంట్ గా ఉండరా తమ్ముడు, ప్లీజ్.
అమ్మా ఒరే ఎక్కడ దాకా వచ్చిందిరా? వస్తుందన్నా అందువే అంట. నాన్న ఆకలేస్తుంది నాన్న. వస్తుందమ్మా, వస్తుంది. అమ్మ ఆకలేస్తుంది. నాన్న ఆకలేస్తుంది. రే గణపతి కాసేపు ఆగరా, ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు రా బాబాయ్, వచ్చేస్తుంది. అమ్మ అమ్మ అని నెత్తినెక్కించుకుంటూ నెత్తినెక్కి డాన్స్ చేస్తుంది. బాగా చెప్పావక్క. పైగా మళ్ళీ దానికి నాన్న సపోర్టు. మనం మాడితే మాడాం, పిల్లలకి కనీసం కడుపు నిండా పెట్టే యోగం లేకుండా పోయింది. నాన్న ఆకలేస్తుంది. రేయ్, ఎక్కడి వరకు వచ్చిందో చూడరా, అది వచ్చేలోపు నన్ను తినేలా ఉంది ఇది. ఆడే ఫోను. తెచ్చేది నాన్ వెజ్, జాగ్రత్త. 7 మహాసముద్రాల అవతల గట్టు మీద ఎండు చేప పడుంటే ఇక్కడి నుంచే వాసన పసిగట్టేస్తుంది ఆ పూజమ్మ. నేను చూసుకుంటాను వదినా. బాబు ఎక్కడ దాకా వచ్చావు? ఇది ఆ ఎస్ఐ బాబ్జీ గాడిల్లు కదా, ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది వీడా. చూస్తా, నన్ను కాదని మీ అమ్మ కూతుర్లు ఇక్కడ ఎలా బతుకుతారో నేను చూస్తా. పార్సల్ తీసుకుని వెళ్తే నన్ను చూడగానే వాడు పిచ్చి మాటలు మాట్లాడడం మొదలు పెడతాడు. ఆవేశం కంట్రోల్ తప్పితే నిజాలు బయటపడతాయి. డెలివరీ ఇవ్వకపోతే బ్యాడ్ నేమ్ వస్తుంది. హలో, చెప్పక్క. జ్యోతి, ఎక్కడున్నావు? రోడ్ నెంబర్ 2లో డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నాను. అవునా, దూరంగా ఉన్నావా? ఏమైందక్క, ఏమైనా ప్రాబ్లమా? అలా ఏం లేదులే. సరే, నేనే వెళ్ళిస్తాను. అక్క 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 ఎందుకు ఫోన్ చేసినట్టు? చూడండి, ఇది కరెక్ట్ కాదు. దయచేసి తలుపులు తీయండి. తలుపు వేసింది తీయడానికి కాదు, నా పని చేసుకోవడానికి. ఇన్నిసార్లు నీ వెంట ఎందుకు పడుతున్నానో నీకర్థం కావట్లేదా? నేను రమ్మంటే వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా? అయినా వాళ్ళందరినీ కాదని నువ్వే కావాలి అని అనుకుంటున్నానంటే నేను నిన్ను ఎంతగా కావాలి అనుకుంటున్నానో నువ్వే అర్థం చేసుకోవాలి. అయినా మొగుడు లేకుండా పాపం కూతుర్ని పెట్టుకొని ఒంటరిగా ఎంతకాలం ఉంటావు? అయినా ఉప్పు కారం కూడా తింటున్నావు కదా. అవసరం తీర్చుకోవాలనిపించట్లేదా? అయినా నాకేం తక్కువ, మంచి పొజిషన్లో ఉన్నా. ఒంటరిగా ఉన్న ఆడదంటే ప్రతివాడు ఆశగా చూస్తాడు, అందుకోవాలని ఆశపడతాడు.
చాలా మందితో నువ్వు పాపం ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటావు. నాలాంటి వాడు నీకు అండగా ఉన్నాడనుకో, నీ వైపు ఎవడన్నా కన్నెత్తి చూడాలన్నా భయపడతాడు. అర్థం చేసుకో. అలా అని అస్తమాన వచ్చి నీ ఇంట్లో కూర్చోను. అప్పుడప్పుడు రాత్రిపూట ఒక్క గంట. ఏమంటావు? ఏంటయ్యా, ఉదయం నుంచి ఎవరు ఏమీ తినలేదు? అన్నం పెడితే ఆవురు అంటూ తింటారనుకుంటే దెబ్బ మీద కోడికి వెళ్ళినట్టు వెళ్తున్నారంటయ్యా. ఏంట్రా పేకల దాకా తిన్నవాళ్లాగా అలా తేముతున్నావు? అంటే ఉదయం నుంచి ఏమి తినలేదు కదా మోయ, దాంతో గ్యాస్ ఫామ్ అయిపోయి తేపులు వస్తున్నాయి అదొకే. అంతే అంతేనా? తినండి తినండి. మావేలు అత్తయ్యలు ఎందుకో మొహమాట పడుతున్నారు. నేనే తినిపించినా నాన్న. నువ్వు అడిగితే కాదనే వాళ్ళు ఎవరమ్మా? చిన్నప్పుడు నీకు అమ్మలేదని వాళ్ళు నీకు అన్నం తినిపించారు. ఇప్పుడు నువ్వే వాళ్ళకి అమ్మవు కదా, తినిపించు. నెక్స్ట్ మనమేనే, అయిపోయినట్టే మన పని. చాలమ్మా, ఇంకా ఎక్కువ తింటే వాంతి వచ్చేలా ఉంది. అమ్మా అబ్బా అబ్బా అమ్మా అమ్మా అబ్బా అమ్మా. అలా కాదు బాబు, పొట్ట పగిలిపోయేలా ఉందక్క. మీరు చెప్పుకుంటున్నారు, నేను చెప్పుకోవట్లేదు అంతే. ఏంటండి అందరూ అలా మెలికలు తిరిగిపోతున్నారు? అంతా చేసేది ఏమైందంటో ఏంట్రో నీ కదిలే పరిస్థితి లేదు కానీ, లేదంటే కత్తితో కసకసి చంపేసేవాడిని. నేనేం చేశానండి? పూజమ్మ భోజనాలు తెప్పిస్తుందన్న విషయం నాకు చెప్పాలి కదరా. ఆ లోపే మీరు బిర్యానీలు తినేశారు కదండి. తేజు 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 కమాన్ తేజు. తేజు తేజు తేజు. చూసారా తేజు ఎంత యాక్టివ్ గా ఆడుతుందో? అందరూ తనని చూసి నేర్చుకోండి. దీన్ని చూసి నేర్చుకోవాలా? చెప్తా దీని పని. తేజ తేజ తేజ. తేజు ఆగు. తేజు, ఈ ఆట ఆడాలంటే ప్రొఫెషనల్ గా ఉండాలి. నువ్వు ఇలా జడలో అది వేసుకుంటే తల వెంట్రుకలు కళ్ళల్లో పడి నువ్వు ఇలాగే ఇబ్బంది పడతావు. నువ్వు ఈ హెయిర్ స్టైల్ మార్చుకుంటేనే బెటర్. ఓకేనా? ఓకే మాస్టరు. వెళ్ళు. తేజు, కొడతా వాళ్ళని. మరప్పుడు అమ్మకి చెడ్డ పేరు తెచ్చే పని చేయకూడదు కదా తేజు. నేనేం అమ్మకి చెడ్డ పేరు తేవాలి అని చేయలేదు.
సంగీతం నేర్చుకోవడం నాకు ఇష్టం లేదు. వద్దు వద్దు అని చెప్పినా తీసుకెళ్లి క్లాస్ లో కూర్చోపెట్టావు. అమ్మ ఏది చేసినా నీ మంచి కోసమే కదమ్మా. అది కాదక్కా, చిన్నప్పటి నుండి అమ్మ ఏం చెప్పింది? మనకి నచ్చినట్లు ఉండాలి, ఏ పనైనా ఇష్టపడి చేయాలి. చదువైతే ఇష్టపడి చదివితేనే వస్తుంది అని చెప్పింది కదా. మరి ఈ ఒక్క విషయంలోనే ఇష్టం లేని పని ఎందుకు చేయమంటుంది? చూడు, చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో నీకు ఫ్రీడమ్ ఇచ్చిన అమ్మా ఈ ఒక్క విషయంలో నీ ఇష్టాన్ని పక్కన పెట్టమంటుంది అంటే కారణం ఉంటుంది కదా. ఏంట కారణం చెప్పు. అది చెప్పినా అర్థం చేసుకునే వయసు కాదు నీది. నువ్వు చెప్పు, నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తా. ప్లీజ్ నాన్న, ఈ ఒక్క మాట వినవా? మరీ బ్రతిమాలించుకోకూడదు తేజు. అంటే ఏంటి? మా ఇద్దరికంటే ఎక్కువ డైలాగులు చెప్తున్నావు, తగ్గమంటున్నాను. బావా, ఏమైంది మీ అందరికి? ఆపమంటున్నాను కదా. ఏమైంది? మనమేంటి ఇక్కడ ఉన్నాం? గుళ్ళో ఉండడం ఏంటి? మతిగాని పోయిందా మీకు? నీ కూతురు పుణ్యమాని మతి పోయేలానే ఉందిరా తమ్ముడు. సంగీతం నేర్చుకుంటావా, వీణ నేర్చుకుంటావా అంటే చెక్క భజన నేర్చుకుంటా అనేసరికి ఊహల్లోకి వెళ్ళిపోయాం. అరే, నీకు దండం పెడతానురా, పూజని ఇలాగే ఉండనివ్వరా. భక్తి మార్గం నుంచి తప్పించి ఎక్స్ట్రా యాక్టివిటీస్ నేర్పిస్తే ఇంతకన్నా అధ్వానంగా తయారైపోతాయరా మా బతుకులు. అదేంటి, మీరేగా పూజ భక్తికి తట్టుకోలేకపోతున్నాం అన్నారు? అవును, ఒకసారి డ్రీమ్ వేసుకున్న తర్వాత ఆ టార్చర్ కంటే ఇదే సుఖం అనిపిస్తుంది. ఏంటయ్యా అందరూ ఎక్కడ కూర్చొని డిస్కస్ చేస్తున్నారు? మా ఫ్యూచర్ ఎట్టిపోతుందో అని ఆలోచించుకుంటున్నాం మావయ్య. ఇది జీవితంలో ఎదగాలనుకునే వాళ్ళు చెప్పాల్సిన మాట, మీరు కాదు. అవతల పూజమ్మ రాత్రి హారతికి రెడీ అయింది, వెళ్దాం పదండి. చిలకమ్మ చిత్తమ్మ చూడవమ్మ నన్ను, చిలకమ్మ చిత్తమ్మ చూడవమ్మ నన్ను, చిలకమ్మ చిత్తమ్మ చూడవమ్మ నన్ను, చిలకమ్మ తేజు, చిత్తమ్మ నా షర్ట్ వేసుకున్నావేంటి? నా ఇష్టం. తేజు, అల్లరి ఎక్కువైపోతుంది. చిన్న పిల్లలంటే ఇలాగే ఉంటారమ్మా చిలకమ్మ. చిలకమ్మ చిలకమ్మ చూడవమ్మ నన్ను. మంచి హ్యాపీ మూడ్ లో ఉన్నట్టున్నారు. ఎందుకొచ్చారు? నేనెందుకొస్తానో నీకు తెలీదా? ఏమయ్యా కానిస్టేబుల్, వెళ్ళి సర్చ్ చేయవయ్యా. సర్చా? మేమే తప్పు చేశామని? తప్పు చేసింది మీరు కాదు, మీ అక్క. మా ఇంటికి ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వచ్చి మా ఆవిడ నగలు కొట్టేసింది. చూస్తావేంటయ్యా, వెళ్ళి వెతుకు. ఇది అన్యాయం అండి. కావాలని మీరు నా మీద నిందలు వేస్తున్నారు. నిందలో నిజాలో నగలు దొరికితేగా తెలుస్తుంది. నువ్వు వెళ్ళి వెతకవయ్యా. ఓకే సార్. ఏ, ఆ రూమ్ కాదయ్యా, ఈ రూము.
మీరిద్దరూ అవేం గమనించకుండా మీ పనులు మీరు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ఆ బూట్ల గుర్తులను చూసిన తర్వాత మనం లేనప్పుడు మన ఇంట్లోకి ఎవరో వచ్చారని నాకు అనుమానం వచ్చింది. ఆ గుర్తులను పట్టుకుని వెళ్తే అవి బెడ్రూమ్ వరకు ఉన్నాయి. రూమ్ అంతా చూసి బెడ్ కింద చూశాను. అక్కడ నగలున్నాయి. ఆ బూట్ల గుర్తులు ఈయనవే. అబద్ధం అబద్ధం చెప్తున్నావు నువ్వు చెప్తుందే అబద్ధం. నా నగలు నొక్కేసి అమ్మా కూతురులిద్దరూ నాటకాలు ఆడుతున్నారా? ముందు స్టేషన్ కి పదండి. ఆధారాలు చూపించండి, అప్పుడొస్తాం. చూపించండి. బెడ్ కింద నగలు లేవేంటి అన్నప్పుడే నువ్వు దొరికిపోయావు. నేను గుర్తుల గురించి చెప్తూ ఉంటే నువ్వు కంగారు పడడం అంతా అదిగో ఆ ఫోన్లో రికార్డ్ అయింది. జ్యోతి, చేస్తున్నానక్క. చెయ్యాల్సింది పోలీసులకు కాదు, మీడియాకి. మీడియా వస్తే అయ్యగారి బండారం బయట పడుతుంది. మీడియాని పిలిస్తే నేనేమన్నా భయపడతాను అనుకుంటున్నారా? చేతిలో అధికారం ఉంది కదా అని ఇంటి మీదకొస్తే నేను భయపడతాననుకున్నావా? సార్, ఆ మీడియా వచ్చిందంటే తప్పు మీదని తెలిసిపోతుంది. ఆ గొడవ కంటే అమ్మగారి నగలే ముఖ్యం, అది చూడండి. నగలెక్కడ పెట్టారో ఇచ్చేయండి. నగలు నా దగ్గరే ఉన్నాయి. మీడియా రానివ్వండి, వాళ్ళ ముందే ఇస్తా. చూడు సూర్య, ఏదో పొరపాటున. పొరపాట? తెలియకుండా జరిగిందాన్ని పొరపాటు అంటారు. స్వార్థంతో నువ్వు చేసిన ఈ పనిని పొరపాటు కాదు, నేరం అంటారు. పొరపాటుకి క్షమాపణ ఉంటుంది, నేరానికి శిక్ష మాత్రమే ఉంటుంది. నీకు శిక్ష పడాలి. సూర్య ప్లీజ్, నేను చేసింది తప్పే, ఒప్పుకుంటాను. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. మీడియాకి తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. నగలు తీసుకెళ్ళకపోతే మా ఆవిడ చంపేస్తుంది. సారీ సూర్య, కొంచెం అర్థం చేసుకో. మీరేంటి ఇలా వచ్చారు సార్? నీకోసమే. నా కోసమా? అవును. ఏంటి నువ్వు గ్రౌండ్కు రావట్లేదు? అమ్మా వెళ్ళొద్దంటుంది. ఏమ్మా? తనకి నేను ఖోఖో ఆడడం ఇష్టం లేదు సార్. గ్రౌండ్ కి వెళ్తానంటే కొడతానంటుంది. ఏం చేయను మరి? అది కాదమ్మా, నువ్వు ఖోఖో బాగా ఆడతావు కదా, నువ్వుంటే నీ టీం ఎప్పుడూ గెలుస్తుంది. ఇవన్నీ నువ్వు మీ అమ్మకి చెప్పలేదా నాన్నా? చెప్పాను కానీ. అవును తేజు, త్వరలో హైదరాబాదులో జిల్లా స్థాయి ఖోఖో పోటీలు జరగబోతున్నాయి. అందులో నువ్వు పార్టిసిపేట్ చేసావంటే నీకు మంచి గుర్తింపు వస్తుంది. ఎలాగైనా నువ్వే మీ అమ్మకు నచ్చ చెప్పు. మా అమ్మ ఒప్పుకోదు సార్. అయితే మీ నాన్నకైనా చెప్పు. పోనీ స్కూల్ ఎక్స్కర్షన్ అని అబద్ధం చెప్పి వచ్చావనుకో, నేను నిన్ను తీసుకెళ్తాను. చాలా మంచి అవకాశం, అస్సలు మిస్ చేసుకోవద్దు తేజు. ఇన్నాళ్లు కష్టపడి ఆట నేర్చుకున్నావు కదా, వచ్చిన అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా? చిన్న పిల్లని నేనేం చేయగలను సార్? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.